సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చేసి మనం అయితే నున్న మ్యాంగో మార్కెట్లో అయితే ఉన్నాము. చాలా మంది కామెంట్స్ అయితే చేశారనమాట, బ్రో నున్న మ్యాంగో మార్కెట్ వీడియోస్ అయితే పెట్టు బ్రో అని. సో హైదరాబాద్ అయితే వెళ్ళాను, అక్కడ కూడా వీడియోస్ అయితే చేశాను అనమాట. సో అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ గణపతులు బుక్ చేసుకునే వాళ్ళు, అక్కడ గణపతులు బుక్ చేసుకునే వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి. హైదరాబాద్ బ్లాగ్స్ కూడా మన ఛానల్ అయితే రన్నింగ్ అవుతున్నాయి. సో అవి కూడా చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ అయితే చేయండి అనమాట. సో ఇప్పుడు నున్న మ్యాంగో మార్కెట్కి అయితే వచ్చేసాం ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి మస్తు హైలైట్ ఉన్న గణపతులు అయితే చూస్తాను నేను రావడం. శ్రీ దుర్గా మహేశ్వరి కళా ఆర్ట్స్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ జేబీ గూడెం అని ఒకటి ఉందన్నమాట. దాంట్లో అయితే గణపతులు అయితే మస్తు ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీ వినాయక కళా ఆర్ట్స్. దాంట్లో గణపతులు హైలైట్ ఉన్నాయి 4 మోడల్స్. అవి 30 గణపతులు 40 గణపతులు ఉన్నాయి, అంతే, అంత మించి లేవు. గణపతులు ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయినాయి. మీరు కూడా గబాన్ రండి, మస్తు ఉన్నాయి గణపతులు. బుకింగ్ అయితే చేసుకోండి. మొత్తం అయితే వ్యూ అయితే చూద్దాం ఇప్పుడు గణపతిని. క్యాక్ ఉన్నాయి, హైలైట్ ఉన్నాయి అనమాట. సో స్టార్టింగ్ రాగానే మనకు మంచి యూనిక్ గణపతి. ఒక 13 feet అయితే ఉంటుంది అనమాట. ఈ గణపతి చాలా అంటే చాలా హైలైట్ ఉంది. చూడండి, ఒక గణపతి వచ్చేసి తబలా వాయిస్తున్నాడు, పక్కన అమ్మవారు ఉంది గ్రీన్ కలర్ శారీతో, పైన వెంకటేశ్వర స్వామిది ఇది వచ్చేసి శంకు. ఇక్కడ ఇంకా ఆయన ఎవరో తెలియదు. స్టార్టింగ్ విష్ణు, శివుడు, విష్ణు, ఇటుపక్క బ్రహ్మ, ఇటుపక్క ఆంజనేయ స్వామి, ఇక్కడ చక్రం అయితే వచ్చేసింది అనమాట. సో ఇటుపక్క ఇంకొక అమ్మవారు, ఇక్కడ వచ్చేసి వీణ వాయిస్తో గణపతి అయితే ఉన్నాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి నామం ఏదైతే ఉంటుందో ఆ టైప్లో అయితే గణపతికి నామం అయితే సెట్ చేసారు. మంచి ఆభరణాలు వేశారు, లుకింగ్ గా. ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఫుల్గా అవ్వలేదు, హాఫ్ కలరింగ్ వర్క్ అయితే అయిందనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గణపతి. పంచి కలర్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మూషిక్ రాజు చాలా పెద్దగా ఉన్నాడు. మూషిక్ మహారాజు లడ్డు సైజు కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో చాలా అంటే చాలా హైలైట్ ఉంది గణపతి, మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా ఒక గజమాల అయితే వచ్చేసింది అనమాట స్వామివారికి. వెంకటేశ్వర స్వామికి ఏదైతే గజమాల ఉంటుందో ఆ గజమాల అయితే వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా హైలైట్ ఉంది. ఆభరణాలు కూడా మంచిగా వేశారు. కాకపోతే దానికి కలరింగ్ వేసాక, ఫుల్ కలర్ వేసాక దాని కళ మొత్తం బయటకు అయితే వస్తుంది. ఆ టైం దాకా వెయిట్ చేద్దాం మనం కూడా. బుకింగ్ అయితే చేసుకోండి వచ్చి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొక యూనిక్ మోడల్ అని చెప్పాను కదా, అదే అనమాట. ఇది చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి. కలరింగ్ మొత్తం అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కాషాయం జెండా అయితే ఏదైతే ఉందో అదైతే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి అయోధ్య రామ్లాల్ టెంపుల్ చాలా హైలైట్, 3 గోపురాలు. ఇక్కడ వచ్చేసి అయోధ్య బాలరాముడు, పైన అమ్మవారు వచ్చారు, లక్ష్మీదేవి అమ్మవారు. అయోధ్య బాలరాముడు చూడండి, చాలా అంటే చాలా హైలైట్గా ఉన్నాడు. ఆభరణాలు కానీ ఆరెంజ్ కలర్ పంచుతో, గోల్డ్ కలర్ ఆభరణాలతో. ఇక్కడ వచ్చేసి విల్లు కూడా మంచి కలర్ అయితే వేశారనమాట. సో ఇక్కడ దశావతారాల్లో కొన్ని అవతారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే దశావతారాల్లో కొన్ని అవతారాలు కూడా ఉన్నాయి. సో అయోధ్య రామ్లాల్ కాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చేసారు మనకి. సో మూషిక్ మహారాజ్ ఇక్కడ ఉన్నాడు అనమాట. దర్బార్ ఉంది ఒక పక్కన, మంచిగా అయితే గణపతి కూర్చొని ఉన్నాడు. పంచ కలర్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారి శారీ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే. కొన్ని సంవత్సరం మేము అమ్మవారి బొమ్మ విగ్రహం తీసుకెళ్ళాం, సేమ్ ఇదే కలర్ పంచతో అయితే తీసుకెళ్ళాం అనమాట. చాలా అంటే చాలా హైలైట్ ఉంది గణపతి. కిరీటం మీద గోల్డ్ కలర్తో, అక్కడక్కడ డైమండ్స్, బ్లూ కలర్, రెడ్ కలర్ డైమండ్స్తో, వజ్రాలతో చాలా అంటే చాలా హైలైట్ ఉంది. మొత్తం గోల్డ్ కలర్ చిమ్కీలు వచ్చేసాయి. ఆభరణాలు ఏదైతే ఉన్నాయి, చెవులు కొంచెం డిజైన్గా అయితే ఉన్నాయి అన్నమాట. చెవులు, కళ్ళు కూడా చాలా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కాషాయం జెండా వచ్చేసింది, అమ్మవారు వచ్చేసింది, పైన లక్ష్మీదేవి అమ్మవారు అయోధ్య రామలాల్ పైన. అయోధ్య రామలాల్ పైన అదే నెత్తి మీద చూడండి ఒక మంచి డిజైన్ అయితే వచ్చింది అనమాట, కిరీటం లాగా. సో బ్యాక్ సైడ్ కూడా ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చేసింది అయోధ్య రామలాల్కి. చాలా అంటే చాలా హైలైట్గా ఉందన్నమాట. సో లోపల ఇంకొక గణపతి అయితే ఉంది, సేమ్ అదే టైపు, కాకపోతే పాలరాయి ఫినిష్ ఉంది. చూసారా, లైట్ పడితే ఎంత షైనింగ్ అయితే మెరుస్తుందో అంత షైనింగ్ అయితే మెరుస్తుంది ఇది. సో ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ అయితే మెరుస్తుంది అనమాట. సేమ్ అయోధ్య రామ్లాల్ ఇది కూడా సేమ్ అదే కలర్స్ అయితే వేశారు. కలర్స్ మామూలుగా లేదు, మస్తు అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్న ఒక యూనిక్ మోడల్కి పెయింట్ అయితే వేస్తున్నాడు.
మొత్తం పెయింట్ వర్క్ అన్నీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చేతిలో అమ్మవారు వచ్చారు ఒక పక్కన శివయ్య వచ్చారు. మంచిగా ఉంది గణపతి. ఇది కూడా చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది అనమాట. పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది చూసుకోండి. ఇది కూడా వచ్చేసి 12 feet అయితే ఉంటుంది గణపతి. ఇంకొక గణపతి వచ్చేసి 3 heads 3 హెడ్లతో గణపతి అయితే ఉంది అనమాట. ఇటు పక్క శివుడు వచ్చాడు చేతిలో, ఇటు పక్క అమ్మవారు అయితే వచ్చేసారనమాట. ఈ కిరీటం ఏదైతే ఉందో చాలా హైలైట్గా ఉంది. గణపతి కిరీటం హైలైట్గా ఉంది కొంచెం. పైన కృష్ణుడి టైప్లో అయితే ఉంది, మిడిల్లో నెమలికి ఒకటి వచ్చింది. కృష్ణుడికి జుట్టు ఏదైతే ఉంటుందో ఆ టైప్లో అయితే ఉందన్నమాట హెయిర్. ఒక చిన్న కిరీటం వచ్చింది, చిన్న కిరీటం. సో ఇటుపక్క ఒక మంచిగా యూనిక్ కిరీటం, సేమ్ అటు ఇటు ఒక కిరీటం అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి గోవింద నామాలు, ఫస్ట్ స్టార్టింగ్ గోవింద నామాలు వచ్చాయి. ఇక్కడ ఉన్న త్రిశూలం వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఓం ఓం అయితే వచ్చింది. ఇక్కడ మిగతాదంతా మంచి డిజైన్, ఫ్లవర్స్తో వాటితో డిజైన్ అయితే వచ్చేసింది. పంచి మీద కూడా మంచి డిజైన్ అయితే వచ్చేసింది. గణపతి ఫుల్ వ్యూ అయితే చూడండి ఒకసారి. చాలా అంటే చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది అనమాట. 3 heads చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. సేమ్ అయ్యే గణపతులు ఉన్నాయి. ఇది మొత్తం ఆల్మోస్ట్ అయ్యే గణపతులు, చాలా అంటే చాలా బాగున్నాయి. వైఎస్ఆర్ ఎకనాథ్ అంట 24, చరణ్ డివి, ఎస్జిఎస్. బ్రో మీ గణపతిని రివ్యూ చేశానని చెప్పి చెప్పుకోకండి, ఎందుకంటే ఎవరో కూడా తెలియదు నాకు. అక్కడ రాసున్నాయి చదివినాను. మీరు కనుక బాధపడి ఉంటే సారీ, బట్ మీరైతే బుక్ చేశారు. తీసుకెళ్ళేటప్పుడు మాత్రం మెసేజ్ చేయండి, నేను వచ్చి కన్ఫామ్గా మీ వీడియో అయితే చేస్తాను. చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అన్నైతే ఇంకా వర్క్ అయితే షేడ్ అయితే కొడుతున్నాడు అనమాట, వైట్ కలర్ షేడ్. తెలుసు కదా, ఇది విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ జేబీ షెడ్ అనమాట. ఇది మొన్న మ్యాంగో మార్కెట్ సెకండ్ గేట్లో ఫస్ట్ రైట్ అనమాట. చాలా హైలైట్, ఇదే స్టార్టింగ్ హైలైట్ గణపతి ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హేమంత్ వ్లాగ్స్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం వచ్చేసి కొంచెం లేట్ అయిపోయింది అనమాట, నైట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం నిన్న మ్యాంగో మార్కెట్ ఫస్ట్ గేట్ నుండి రాగానే మనకి స్టార్టింగ్లో ఫస్ట్ ఏదైతే ఉండేదో తులసి కళార్ట్స్, తులసి శిరీష కళార్ట్స్ అయితే దాంట్లోకి అయితే వచ్చేసాం అనమాట.